శ్రీకాకుళం జిల్లాకే తలమానికంగా చెప్పుకునే పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్ పునర్నిర్మాణ ప్రక్రియ వ్యాపారస్తుల పాలిట శాపంగా మారింది. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ప్రైవేట్ భాగస్వాములతో మార్కెట్ను అభివృద్ధి చేసేందుకు చేస్తున్న ప్రక్రియలో ప్రత్యామ్నాయం చూపకుండా ఈరోజు పెద్ద మార్కెట్ను మరోసారి పునర్నిర్మించాలన్నటువంటి దుందుడుకు చర్య ఎక్కడైతే వ్యాపారస్తులందరూ కూడాను భయాందోళన కొలిపే పరిస్థితి. గతంలో కూడా ఈ మార్కెట్ పునర్నిర్మాణ క్రమంలో చాలా కుటుంబాలు ఉపాధి కోల్పోయి ఆ కుటుంబాల్లో మాత్రం ఆర్థిక సంక్షోభం నెలకొనుంది. ప్రస్తుతం సుమారు 380 షాపులు ఉన్నటువంటి ఈ పెద్ద మార్కెట్లో కనీసం వర్తకులు లేక షాపులన్నీ కూడా దశాబ్దాల కాలంగా ఖాళీగా ఉన్నాయి. కాకపోతే ఈ ఖాళీగా ఉన్నటువంటి షాపులను కూలగొట్టి కింద ఎవరైతే రెంట్కుంటున్నారో వారికి మాత్రం ప్రత్యామ్నాయం చూపిస్తున్నారు. ఆ ప్రత్యామ్నాయం చూపించే క్రమంలోనే వారికి కడుపు నింపి యువతల ఎవరైతే రోడ్లపై వ్యాపారం చేస్తున్నారో వారందరికీ కడుపు కొట్టే ప్రక్రియ మాత్రం కూరగాయలు పొట్టి శ్రీరాములు పెద్ద కూరగాయల మార్కెట్లో నెలకొంటుంది. కార్పొరేషన్ అధికారులు పాలకుల తాలూగా దుందుడికి చర్య ఈ వ్యాపారస్తుల పాలిట శాపంగా మారింది. రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి ఈ వ్యాపారస్తులకు కొనుగోలుదారులు వస్తే ఆ రోజు కూరగాయలు కొంటే తప్ప ఆ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి లేదు. అటువంటి పరిణామాలు ఉన్నాయి. రోడ్డుపై పచ్చి వ్యాపారం చేసుకున్నటువంటి ఈ పచారీ వ్యాపారస్తులకు మాత్రం ఈరోజు గడ్డు కాలం నెలకొందని చెప్పుకోవచ్చు. కార్పొరేషన్ అధికారుల దుందుడికి చర్య ఈ కుటుంబ పాలిట శాపంగా మారబోతుంది. పెద్ద మార్కెట్లో అద్దెలు కట్టుకోలేక రోడ్లపై చిరు వ్యాపారాలు చేసుకున్న వ్యాపారస్తులు మాత్రం ఈరోజు కూటమి ప్రభుత్వం తరైనటువంటి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. చూస్తే ఇక్కడ మనకి చాలా ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం అమ్మా, ఈ రోజు మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళిపోమంటారు. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎక్కడికి వెళ్ళిపోగలం బాబు, ఇంత గది కాడ నుంచి మారకట్లే ఉన్నాము. ముసిలు అయిపోయాం మారకట్లు అమ్మేసి. ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? గతంలో కూడా ఇలాగే వెళ్ళిపోమన్నారు. అప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోమంటే పరిస్థితి ఏంటి? అదే అంతా ఏడు చేస్తారో మరి. కానీ ఇప్పుడు వెళ్ళమని ఎందుకు వెళ్ళమంటున్నారు మిమ్మల్ని ఇక్కడ నుంచి? ఏమో ఎవరికి అద్దెలకి ఇస్తారు, మాకు పడుకోబెడతారు. మరి అలాగైతే మీ కుటుంబాలను పోషించు ఈ వయసులో కూడా ఇంకా కూరగాయలు అమ్ముకుంటారు. ఈ వయసులోనే వాళ్ళు పోషిస్తారు మాకి, మరి వాళ్ళే పోషించాలా? కాదు, కూల కొట్టేస్తాము మీరు ఖాళీ చేసేయండి ఎవరు చెప్పారు? వాళ్ళే చెప్పారు. ఎవరు చెప్పలే. మరి ఎవరు వచ్చి మీరు ఇప్పుడు ఎందుకు మీరు భయం నెలకొని ఉంది? భయం అంటే మరి అందరూ వచ్చేసి ఇటు పక్కలు ఇది కడతాము అది కడతాము అంటున్నారు. వాళ్ళు మాకు జడిపిస్తున్నారు, మేము ఏడు చేయాలా బాబు? మరి అదే పరిస్థితి కానీ జరిగితే ఇక్కడ నుండి వెళ్ళిపోతావా? ఎలాగ వెళ్ళిపోతాము? వెళ్ళలేము. ఈ మారకట్ట వదిలి ఎవరు వెళ్ళలేరు బాబు. మరి మిమ్మల్ని కానీ నిర్బంధంగా పంపిస్తున్నాము, ఇక్కడే చేస్తున్నాము. అందరూ చచ్చిపోయారు మా కాసిన వాళ్ళందరూ, మేమే ఉన్నాము. చూస్తే కనుక ఇప్పుడు ఖాళీ చేయమని ఎవరు మీకు చెప్పారు? ఖాళీ చేస్తే మీ కుటుంబాల పరిస్థితి అడుక్కొని తినాలా బాబు? చెప్పు. ఎన్నేళ్ళ నుండి ఇక్కడ ఈ పెద్ద మార్కెట్లో ఇక్కడ 4 అవతారాలు అయింది ఇక్కడ ఉండి. మాము గంజి నీళ్ళు దీని మీదే కూకొని తిన్నాము. మాకెవరు పెట్టినోళ్ళు లేరు, ఉన్నోళ్ళకే వేస్తున్నారు. మాకెవరు ఇస్తారు చెప్పు బాబు? వాళ్ళు అద్దెలు కడుతున్నారు. వాళ్ళకేమొచ్చి ప్రత్యామ్నాయం చూస్తాం. మీ రోడ్ల మీద ఉన్నారని చిన్న చూపా మీ మీద? ఏమో అలాగే ఉన్నది బాబు, అదే పరిస్థితులు, ఇంకేట్లేదు. చూస్తే కనుక ఈ వయసులో కూడా ఇక్కడ వ్యాపారం చేయకపోతే కుటుంబం అంతకుముందు తోలితేను కూడా ఇక్కడే కూర్చున్నాం. మేము ఎక్కడికి కదలము. ఎప్పటి నుంచో కూర్చున్నాము. నిన్న కాదు ఈ వేళ కాదు, ఈ వేళ కాదు. ఇది మార్కెట్ అది కొట్టేస్తే ఆడ అద్దెలెట్టుకొని మరి రోడ్డు మీద కూర్చుంటాం. అదే కాదంటే వాళ్ళు మిమ్మల్ని కానీ ఇక్కడ నుండి పంపించే ప్రయత్నం చేస్తే మేము వెళ్ళము, ఇక్కడే ఉంటాం, ఇక్కడే చచ్చిపోతాం. అంతే కదా. ఈ వయసులో కూడా ఇక్కడ కూరగాయలు అమ్మకపోతే ఇల్లు గడవదా? వయసు కాడ నుంచి అమ్మాను, ఇదే వయసు కాదు. ఇంత వయసు కాడ నుంచి ఇక్కడ ఇదే మార్కెట్. చూస్తే కనుక ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే మీ పరిస్థితి ఏంటి? మేము చేయలేము బాబు, ఇక్కడే ఉంటాం. ఎక్కడో రోడ్డు మీద కూర్చొని అమ్ముతాం కానీ మేము మట్టు ఖాళీ చేయలేము. అంటే మార్కెట్ అభివృద్ధి నేపథ్యంలోనే పునర్నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణానికి మీ తోడ్పాటు ఉంటుందా? మీకు ప్రత్యామ్నాయం కల్పిస్తారు? మేము మట్టుకు ఇక్కడ వెళ్ళి కదలలేము, మరి అక్కడికి వెళ్ళలేము. మేము అద్దెలు కట్టుకోలేము. నేల దుకాణాల మీద ఆశీలు కట్టుకొని బతుకుతాం అంతే. ఆశీలు కట్టుకొని మాత్రమే బతకగలం. మేము అద్దెలు అయితే కట్టుకోలేము.
అది చూస్తే కనుక ఇక్కడ ఈ పెద్ద మార్కెట్లో ఎవరైతే ఆర్థిక స్తోమత ఉందో వారందరూ కూడాను షాపుల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ మార్కెట్తో దశాబ్ద కాలంగా బంధాలు ఉన్నటువంటి వృద్ధులు మనం చూసాం. వారందరూ కూడాను రోడ్డు పైనే ఆశీలు కట్టుకుని వ్యాపారాలు చేసే పరిస్థితులు. ఆ కుటుంబాలను గతంలో కూడాను ఇలాగే నెట్టేసినా కూడాను కుటుంబాలన్నీ ఛిద్రమయ్యాయి. మళ్ళీ 15 ఏళ్ళ అనంతరం ఈరోజు అటువంటి ప్రక్రియకే శ్రీకారం చుడుతున్నారు. గత 15 ఏళ్ళ క్రితం మార్కెట్ పునర్నిర్మాణం క్రమంలో ఎంతమంది ఈరోజు ఇక్కడ నుంచి ఉనికి కోల్పోయారు. ప్రస్తుతం ఈ ఏదైతే మార్కెట్ అభివృద్ధి నేపథ్యంలో ఈ వర్తలకు జరుగుతున్న నష్టంపై ఏ విధంగా బాసటగా నిలుస్తారో గతంలో ఈ మార్కెట్ పునర్నిర్మాణంలో చాలామంది కుటుంబాలు కూడా ఛిద్రమయ్యారు. ఇప్పుడు ఈ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పొట్టి శ్రీరాములు మార్కెట్లో? పొట్టి శ్రీరాములు మార్కెట్ మా కౌన్సిల్లోనే ఇది రీకన్స్ట్రక్షన్ అనేది జరిగింది. అప్పుడు గవర్నమెంట్ నుండి లోన్ అమౌంట్ తెచ్చి ఈ రీకన్స్ట్రక్షన్ అనేది ఈ కార్యక్రమం జరిగింది. డెవలప్మెంట్ అనేది జరగాలి, డెవలప్మెంట్కి అందరూ కూడా సహకరిస్తారు. కాకపోతే ఎవరి షాపులు డ్యామేజ్ అయ్యాయో వారిని భాగంగా వాళ్ళని ఏదో ఆసరా చూపించాలి తప్ప నేల షాపులకి కేటాయించిన ప్రభుత్వం కేటాయించిన మున్సిపాలిటీ కేటాయించిన షాపుల వారికి ఎక్కడి నుండి వెళ్ళిపోయి ఆ షాపులకి ఎక్కడ పెట్టడం అనేది అది ఒకరిని భోజనం పెట్టి ఇంకొకరిని పస్తులు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఈ ఏది డెవలప్మెంట్ చేసినా మనకు ఒక అప్రూవల్ ఉండాలి. ఆ అప్రూవల్స్ అన్నీ తెచ్చుకొని తర్వాత కొడుతున్నారు. నైట్ టైం కొడితే మార్కెట్కి వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఉండదు. కంట్లో ధూళి పడిపోతున్నాయి, కూరగాయలు పోతున్నాయి. అందుకే నైట్ టైం ఎదరగొట్టే కార్యక్రమం చేస్తే పబ్లిక్ అనేది ఇబ్బంది పడదు. మరి నేల కొట్లలోకి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరిగితే మేమందరం కూడా ఏకస్థాయిగా దీని మీద స్పందించి ఈ నేల కొట్లలోకి అయితే న్యాయం చేసే విధంగా ఈ 5 షాపుల్లో 7 బ్రతుకుతున్నారు. ఈ 7 కూడా 3 షాపులు మాకు ఇచ్చేయండి, మేము వాళ్ళని ఇస్తామంటే మాత్రం అది కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ 7 ఇక్కడే ఉండాలి, మిగతా మీరు ఎక్కడైనా పెట్టుకోండి, మేమైతే డెవలప్మెంట్కి సహకరిస్తాం. ధన్యవాదాలు. చూస్తే కనుక ఎవరు చెప్పారు ఖాళీ చేయమని? ఆ ఖాళీ చేసే పరిస్థితి ఎంతమంది రోడ్డును పడే పరిస్థితి? మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, కాంట్రాక్ట్ ఈ వర్క్ తీసుకున్న కాంట్రాక్ట్ వాళ్ళు వచ్చారు, హరిగోపాలు వచ్చారు. వచ్చేసి వీళ్ళకి కొట్లు కడతారు, గోడలు కడతారు, ఇలా కట్టేసి వాళ్ళకి ఇటు ఇస్తే ఆ వర్క్ ఆక్కంట అవుద్ది అనుకొని చెప్పారు. మా పరిస్థితి ఏంటంటే మీకు మళ్ళీ అది వాళ్ళకి అలాట్మెంటు అది అయిన తర్వాత మళ్ళీ మీకు ఇస్తామంటే ప్రస్తుతానికి మేమేటి అవ్వాలనుకొని అడిగాము. అది అడిగితే ఏమైనా సమాధానం చెప్పారు? ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు. మెటీరియల్ మళ్ళీ ఇప్పుడు తెచ్చి పడేసారు. అదే కానీ జరిగితే మరి మీ పరిస్థితి ఏంటి? ఇంకా వాళ్ళు చెప్పినట్టు ఇనుకొని వెళ్ళిపోవడమేనా లేకపోతే ఇక్కడే ఉంటామండి? మేము ఇక్కడే ఉంటాం. మేము ఎక్కడికి వెళ్ళిపోవడానికి గట్రా మాకు ఇది లేదు. ఆ రోజు మార్కెట్ ఎరగొట్టినప్పుడు అందరూ రోడ్లు ఎక్కిపోయినా మేము ఇక్కడే ఉన్నామండి. చూస్తే కనుక ఈ పరిణామాలన్నీ కూడా రేపు పెద్ద మార్కెట్ మనుగడకి ముప్పు వాళ్ళ పరిస్థితి ఉందే, లేకపోతే అభివృద్ధికి మీరు ఆటంకంగా నిలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఆటంకానికి అయితే ఏటి లేదు, అభివృద్ధి జరగాలని అందరూ చూస్తున్నాము. కానీ ఎప్పుడూ కూడాను మా షెడ్యూల్ కులాల వాళ్ళకి, ఈ నేల దుకాణాలకి ఎప్పుడు ఈ హరిగోపాల్ నాయకత్వంలో మాకు ఎప్పుడూ చిన్న చూపే. నేను డైరెక్టర్ చెప్తున్నాను, ఎప్పుడూ చిన్న చూపే. గతంలో కూడాను మన ధర్మాన ప్రసాదరావు గారు ఉండేటప్పుడు దీనికి 24 జిల్లాల రెవెన్యూ శాఖ మంత్రి చేసినప్పుడు మంచి ఫండ్ తెచ్చారు. ఆ ఫండ్ ఈరోజు కనీ విని విరిగినటువంటి ఫండ్ తెచ్చారు. తెచ్చిన తర్వాత దాన్ని డెవలప్మెంట్ చేసుకోమనుకొని తెచ్చినప్పుడు మనకి ఒక తండ్రి అయి ఉండేటప్పుడు మనకు ఒక ఆదాయాన్ని ఇచ్చినప్పుడు అది ఏం చేయాలి ఏంటని ఇంటి పెద్దగా చేయవలసిన చక్కదిద్దవలసిన అవసరం ఆయనకు ఉంది. ఆ రోజు ఇట్లా కట్టేటప్పుడు ఆయనే ప్రెసిడెంట్, ఏం లేరా ఆయన కమిషనర్ ఉన్నారు, డిపార్ట్మెంట్లు ఉన్నారు, రెవెన్యూ శాఖలు అందరూ ఉన్నారు. ఏం నేల దుకాణాలు ఇంచుమించు కొన్ని శతాబ్దాలుగా ఇక్కడ ఉన్నారని సత్యాన్ని ఎవరు కాదని లేరు, నగర సత్యం అది. ఏం ఆ రోజు నేల దుకాణాలకు ఎక్కడ నువ్వేమో జాగాలు కేటాయించకంట నీకు నచ్చినట్టు కట్టేసి నచ్చినట్టుగా మీరు ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేమో లెగిసిపోండి అనుకుని అంటే ఏమీ లేదు. సినిమా హాల్కి వెళ్ళి 10 రూపాయలు టికెట్ కొంత ఒక పాకెట్ రుమాలు వేస్తుంది నాది అని అంటాడు. అలాంటిది 40-50 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మా దళితులు రెల్లి కులస్తులు అందరం ఇక్కడ బ్రతికినప్పుడు నీకు ఏమాత్రం కూడా మా మీద నీకు దయలేదా అని అడుగుతున్నాము రెల్లి కులం తరపున. ప్రస్తుతం పెద్ద మార్కెట్లో మాత్రం చిల్లర వర్తకులకు మాత్రం ఈరోజు బతుకులు ఛిద్రమయ్యే పరిణామాలు సుస్పష్టంగా కనిపిస్తాయి. గత ఏడాది ఏప్రిల్ 15వ తేదీ నాటికి పెద్ద మార్కెట్ ఖాళీ చేయాలని పిలుపునిచ్చిన ఇవ్వడంతో అప్పటి నుండి ఆందోళన చేపడుతున్నటువంటి చిల్లర వర్తకులకు మాత్రం ఈరోజు మనుగడకు మరొకసారి ముప్పు కల్పించే పరిణామాలు చోటు చేసుకున్నాయి. పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్లో ఈరోజు మాత్రం రోడ్డుపై వ్యాపారం చేసుకున్న వారందరూ కూడాను ఈరోజు మాత్రం వీరి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. చూస్తే కనుక ఇక్కడ కొత్త కట్టడాలకు కూడాను కాంట్రాక్ట్ ఇటుకలు కూడా
కేటాయించడం జరిగింది. వాళ్ళ కేటాయించిన స్థలాల్లో వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఈ ప్రదేశానికి ఎవరైతే కురిసిపోయిన షాపులు ఉన్నాయో ఆ బిల్డింగ్ను కూలదూల్చి ఆ బిల్డింగ్ వర్తకులకి ఇక్కడ అకామిడేట్ చేస్తూ ఉన్నారు. దశాబ్దాల కాలంగా వయసులో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాలు పోషించుకుంటున్న వారి బతుకులు మాత్రం రేపు రోడ్డును పడే పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు వారి మండలను పరిణామాలు తీసుకొని వారికి ప్రత్యామ్నాయం చూపుతారా లేకపోతే దుందుడుకు చెరిగానే వారిని రోడ్డును పడేస్తారా లేదన్న విషయం వేచి చూడాల్సిందే. పొట్టి శ్రీరాములు పెద్ద కూరగాయల మార్కెట్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.